4 ఇస్తాం. 1% దాచా. గట్టిగా మాట్లాడు. చార్లీ 111 సినిమా అనేది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే వెన్నెల కిషోర్ అన్న కామెడీ అన్న వెంటనే కామెడీ క్యారెక్టర్ మన అందరికీ తెలిసిందే. అలాంటిది అతను హీరోగా ఒక సినిమా అంటే హీరో అంటే మనం జనరల్గా ఫైట్స్ కానీ రొమాన్స్ కానీ మాస్ డైలాగ్స్ కానీ అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తాం. అవన్నీ లేవు సినిమాలో. ఓన్లీ కామెడీ 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 ఉంది సినిమా మొత్తం. చాలా అంటే చాలా బాగా నవ్వుకున్నాం. అంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా నవ్వుతూనే ఉన్నాం. అంటే అంత బాగా తీసింది సినిమా అనేది. చాలా బాగుంది. ఒక మంచి యూత్కి బాగా కామెడీ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమా అనమాట ఇది. అంటే ఒక్కొక్క డైలాగ్ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సీన్లో కూర్చున్నప్పుడు వెన్నెల కిషోర్ అన్న సీన్లో కనిపిస్తేనే ఒక కామెడీ నవ్వుతూనే ఉన్నాం అనమాట. అంతలాగా అనిపించింది. ఇంకొక మంచి మెసేజ్ ఉంది. అంటే ఒక బాంబ్లాస్ట్ జరుగుతుంది అనమాట. అది ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎవరి వల్ల జరుగుతుంది అనేది మొత్తం మన ఏజెంట్ వెన్నెల కిషోర్ అన్న బ్రహ్మచారి అనేది మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తారు. అదంతా చాలా బాగా నచ్చింది నాకు. హీరోయిన్ గురించి చెప్పాలన్నా, ఇంటర్వెల్ ముందు ఒక ఫైటింగ్ సీన్లో హీరోయిన్ వస్తుంది చూడండి. ఆ ఫైటింగ్ సీన్ అయితే ఫిదా అయిపోయినా నేను. అంటే హీరో కూడా పనికిరాడు హీరోయిన్ ముందు అంత ఆ ఫైటింగ్ సీన్లో. అంత బాగా నచ్చింది. సో ఈ యూత్ అందరికీ పక్కా చెప్తున్నా, ఇన్స్టాగ్రామ్లో వచ్చిన ప్రతి ఒక్క మీమ్ కానీ వైరల్ అయిన అన్నీ కానీ ఈ సినిమాలో ఉంది. అంటే రీసెంట్గా కుమారి ఆంటీ కూడా డైలాగ్ కూడా ఈ సినిమాలో ఉందన్నమాట. సో చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఓవరాల్గా కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ. ప్రతి ఒక్కరు వచ్చి చూడండి అన్న. రొమాంటిక్ ఏమైనా ఉందా? ఎక్కడ బోరింగ్ లేదు నాకు. రొమాంటిక్ ఏమన్నా? రొమాంటిక్ అంటే సాంగ్స్ లో కానీ అలాగానే ఉన్నాయి. మొత్తం రేటింగ్ అంటారా, అసలు రేటింగ్ ఇచ్చే సినిమానే కాదన్న ఇది. మనం ఎవరైనా రేటింగ్ వేయడానికి సినిమా వేరే లెవెల్ ఉందన్న. సినిమా తమ్ముడు ఏం సినిమా? సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్పాలంటే సినిమా గురించి అన్న చాలా కామెడీగా ఉంది సినిమా అయితే. లాస్ట్ వచ్చే ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ, సెకండ్ హాఫ్ వచ్చే లాస్ట్ మెసేజ్ ఇస్తారు. సినిమా అయితే మామూలుగా లేదు. ఇలా సినిమాలు అరుదుగా వస్తాయి. అంటే ఒక కామెడీగా చేసుకుంటారు సినిమా తీసుకెళ్ళి చాలా మంది నచ్చింది. కామెడీ అయితే మామూలుగా లేదు. తాగోల్ రమేష్ గారు అనేది చాలా మంది యాక్ట్ చేయాలన్న. రేటర్ గురించి చెప్పాలి అసలు మామూలుగా లేదు. ఫస్ట్ సినిమా కూడా ఆయనకి ఇదైతే సినిమా అయితే చాలా బాగా తీసిందన్న. ఈ సినిమా అయితే ఓవరాల్ గా ప్రతి ఒక్క మంచి వాళ్ళు కామెడీ మూవీ సినిమాలు అయ్యా బాగుంది. నాకు నచ్చిన సినిమా అయితే పక్కా ఫ్యామిలీ. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ అంత ఏమన్నా సాంగ్స్ గురించి కదా సినిమా. నీకు ఏమి నచ్చింది ఇందులో? ఒక దేశభక్తి గురించి సినిమా. మెసేజ్ సరే టిఫిన్ తిన్నావు కదా? ఓకే రైట్. చారీ 111 మీకు ఏమైనా రోగం ఉందా? మీలో ఎవరికైనా ఏమైనా రోగాలున్నా, స్ట్రెస్ ఉన్నా, ఫైల్స్ ఉన్నా, ఏమున్నా కానీ ఈ సినిమాకి వచ్చి చూసానా అవన్నీ తగ్గిపోతాయన్నా. ఎందుకంటే 2.5 గంటలు నవ్వి చస్తామన్నాను. ఆ రేంజ్ లో ఉందా నా కామెడీ మాత్రం. ఇప్పుడు జాతిరత్నం చూసింటావు, మ్యాడ్ చూసింటావు, ఏమైనా చూసింటావు అన్న. కానీ ఇలాంటి సినిమా మాత్రం నువ్వు చూసి ఉన్నావు అన్న. ఎందుకంటే వెన్నెల కిషోర్ గారు మనం పెద్ద మూవీస్ లో ఒక 10 నిమిషాలు పెడితేనే చాలు అనుకుంటాం. కానీ సినిమా మొత్తం ఆయననే కామెడీ పండించిందంటే నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. అండ్ హీరోయిన్స్ గురించి చెప్పుకోవాలన్నా, మెయిన్ గా 2 ఉన్నారన్నా. కానీ కత్తిలా ఉన్నారన్నా. ప్రతి ఒక్కరు బాగున్నారన్నా. చారీ 111 ఉంది కాబట్టి 3 హీరోయిన్స్ ఉన్నారు అనుకున్నా, కానీ 2 ఉన్నారు. వాళ్ళతో సరిపెట్టుకున్నా. అండ్ ఫ్యామిలీతో చూడాలన్న సినిమా. ఎందుకంటే లాస్ట్కి వచ్చేసి ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుంది. ఈ వల్గారిటీ ఇవన్నీ కాకుండా మంచి డ్రెస్సులు వేసుకొని మంచి పైసలు పెట్టుకొని మంచి సినిమా చూసినామనే ఒక ఫీల్ అయితే వస్తుందన్న. సో డైరెక్టర్ గారు ఎక్కడ ఉన్నారో తెలీదు, కానీ మీరు ఆయన పేరేంది కేవియా ఆయన పేరు ఉంటుంది కదా, జాతిరత్నం డైరెక్టర్. ఆయనని మించిపోతారని చెప్తున్నానా. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా, ది బెస్ట్ మూవీ. వచ్చి చూసేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ, గుడ్ నైట్. మామూలుగా కాదు, అన్ని మోనార్కులు అనమాట. ఏమన్నా ఫైట్లు అన్నా హీరోయిన్ తో ఫైట్ ఉంటుందన్నా. నా భూతం నా భవిష్యత్తు లెక్క ఉంది. హీరోయిన్ తో ఫైట్ అయితే మామూలు లేదు భయ్యా. అల్టిమేట్ కామెడీ ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ నవ్వుకుంటా. క్లైమాక్స్ మాత్రం కాదు, సెంటిమెంట్ ఉంది, మామూలు మెసేజ్ ఉంది. చాలా బాగా అనిపించింది. సూపర్ అన్న. నాకైతే ఫైట్స్ బాగా నచ్చాయి. రొమాంటిక్ ముక్కు అలుగుతుంది, రొమాంటిక్ ఉంటుంది, భలే ఉంటుంది. చాలా బాగుంది భయ్యా. 111 మిస్ అవుతూ చాలా బాగుంది. ఇంకోటి చెప్తా సినిమా గురించి. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ కామెడీ భయ్యా. సెకండ్ హాఫ్ కోసం మొత్తం కొంతగానే కామెడీ ఉంటుంది. తర్వాతకి క్లైమాక్స్ ఒక మంచి మెసేజ్ తోటి మాత్రం సినిమా క్లోజ్ చేసి సూపర్. అన్న యాక్టింగ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఎన్ని సినిమాలు చూస్తున్నాం అన్నా కదా, ఇది ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్. చాలా బాగా అనిపించింది. 111 సినిమా మాత్రం ఇచ్చి పడేసిన. ఏముందనే సినిమా హీరోయిన్ యాక్టింగ్ మాత్రం దుమ్మలే
చింపేసింది ఇచ్చి పడేసింది అనే చెప్తున్నా. వెన్నెల కిషోర్ యాక్టింగ్ మాత్రం అసలు ప్రతి దాంట్లో కామెడీ చూస్తాము. ఇలా మాత్రం కామెడీ చేసింది, మసాలా చేసింది, యాక్టింగ్ మొత్తం దుబ్బులో వేసింది. సినిమా మాత్రం సూపర్ చేసింది, సూపర్ సూపర్. ఏ సినిమా చెప్పాలి కదా. చెప్పు ఏ సినిమా కావే కొద్దిగా వెనక తలకే కనిపిస్తుంది. జరగచ్చుగా నువ్వు రిపోర్టర్ కామెడీ ఎలా అనిపించింది? కామెడీ వెన్నెల కిషోర్ గారిది కానీ బాబు రమేష్ గారి కానీ కామెడీ ఉంటూనే కథలో వెళ్తుంది సినిమా. ఓవరాల్గా ఏమనిపిస్తుంది? ఏ మూవీ చూసారు? చార్లీ 111 అన్న నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంది సినిమా. మాత్రం ఫుల్ కామెడీ అన్నమాట. నాకు ఇప్పుడు చెప్తుంటేనే కూడా సినిమా కొంచెం చాలా నవ్వుకుంటున్నాను, అంత బాగుంది. అంటే వెన్నెల కిషోర్ గారి ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని ఆయన కమెడియన్ కాబట్టి ఆయనకి ఏం మాత్రం తీసుకోకుండా ఎటువంటి ఓవర్ బిల్డప్లు ఎలివేషన్లు గట్టి లేకుండా ఒక సింపుల్గా మంచి సింపుల్ స్టోరీ రాస్తున్నారు. ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ సీన్స్ కానీ, ఆ కామెడీ పండించిన విధానం కానీ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మంచిగా నవ్వుకున్నాం. 2.5 గంటల సేపు ఇంకెక్కడ మాకు పొంతలేదు. ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా ఈ సినిమాకి వస్తే మాత్రం అన్నీ మర్చిపోతారన్న, అంత బాగుంది సినిమా. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేటికి ఫస్ట్ హాఫ్ కామెడీ కన్నా సెకండ్ కొంచెం కామెడీ తగ్గింది అనిపించింది, కానీ ఎక్కడ బోర్ అయితే కొట్టలేదు. కిషోర్ గారి అంటే యాక్షన్ సీక్వెన్స్ కూడా 2-3 ఉన్నాయి. ఆ యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా బాగా వర్త్ అనిపించింది. బట్ వెన్నెల కిషోర్ గారు మార్కెట్ని మించి మరి నిర్మాత గారు చాలా ధైర్యం చేశారని చెప్పుకోవచ్చు. బట్ దాన్ని డబుల్ వసూలు చేస్తుంది. ఇది మంచి కామెడీ మూవీ అన్నమాట. ఎటువంటి ఓవర్ బిల్డప్లు ఎటువంటి ఓవర్ సీన్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. అందంగా వెన్నెల కిషోర్ ఉన్నాడని హ్యాపీగా నవ్వుకుందామని వెళ్తే మాత్రం మీకు 100% న్యాయం చేస్తుంది. సో బ్లాక్ బస్టర్ మూవీ మ్యూజిక్ పరంగా అండ్ ఎలివేషన్స్ పరంగా సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అనే కాదు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కామెడీ హైలైట్ సినిమాలో 5కి 3 ఇస్తున్న రేటింగ్. ఫుల్ కామెడీ బ్లాక్ బస్టర్ మూవీ అన్న. చాలా అంటే నవ్వులు పూల థియేటర్లోకి వెళ్తే చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎండ్ అయ్యి టైటిల్ వరకు కూడా అసలు చారి 111 అన్న అసలు ఏమడుగుతున్నావన్నా, ఎంత పెద్ద సినిమా అన్న. అసలు ఈ ఇయర్ లో ఇంత బెస్ట్ కామెడీ మూవీ ఏది రాలేదు. నిజంగా నేనైతే అన్న ఫుల్ ఎంజాయ్ చేశాను. రొమాంటిక్ ఏమైనా ఉందా అందులో? నా రొమాంటిక్ అంటే హీరో ఒక సైడ్ క్యారెక్టర్ అమ్మాయితో ఫైటింగ్ సీన్ ఉంటుంది. అసలు నిజంగా ఆ డైలాగ్ లేదన్న పిచ్చిలే, అసలు నిజంగా మామూలు కాదు. సీరియస్ సిచ్యువేషన్ కూడా ఈయన కామెడీ డైలాగ్స్ తోటి ఇర్రగడ్డ నవ్వించారు. మామూలుగా థియేటర్లో అయితే సీట్లు ఎవడో కూర్చోలేదు, కింద పడి నవ్వుతామే. అసలు ఎగిరి అసలు నాకు ఇప్పటికీ నవ్వు ఆగట్లేదు అన్న. నిజంగా డైలాగులు గుర్తు చేసుకుంటున్నా వేరే లెవెల్. అసలు త్రివిక్రమ్ డైలాగులు అవి అన్నింటినీ మిక్స్ కొట్టి కామెడీ చేసి పడేశారు. మామూలుగా లేదు, ఫుల్ ఎంజాయ్ చేసా. ఇంకా తాగుబోతు రమేష్ అండ్ మన ఈయన ఇద్దరు కాంబినేషన్ అయితే మాత్రం వేరే లెవెల్ అనిపించింది. అసలు ఫుల్ ఎంజాయ్ అయినా ప్రతి ఫ్యామిలీ కూడా పిల్లలతో ఇలాంటి సినిమాకి వెళ్తే బయట ఎన్నో టెన్షన్స్ ఉంటాయి, కానీ ఈ సినిమాకి వస్తే 2.5 గంటల సేపు ప్రశాంతంగా రిలాక్స్ అయిపోయి హ్యాపీగా నవ్వుకుంటారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీస్తో ఇలాంటి సినిమాకి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి అనిపించింది. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. అందరూ కూడా ఖచ్చితంగా థియేటర్గా చూడండి. రేటింగ్ అనిపిస్తుంది. నా అసలు 5 out of 5 వచ్చాను. అసలు ఏం కామెడీ, నా డైలాగ్స్ కానీ ఆ ఫైట్ సీన్స్ కానీ అసలు రా ఏజ్ అంటేనే ఒక ఎమోషనల్ అంటే ఎంత సిచ్యువేషన్ టైట్ సిచ్యువేషన్లో కూడా ఈయన కామెడీ చేసాడు. ఫైట్ సీన్స్లో ఈయన వచ్చి కామెడీ చేయడం నిజంగా అసలు నిజంగా నేనైతే ఫుల్ అంటే ఫుల్ ఎంత 2.5 గంటలు కూడా ఎంజాయ్ చేస్తా నవ్వుతూనే ఉన్నాను. థియేటర్ నేనే కాదు, థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా కేకలు, అరుపులు, నవ్వులు, విజిల్స్. వెన్నెల కిషోర్ గారు అసలు మామూలుగా లేదండి, సూపర్ అంటే సూపర్. అంతే బ్లాక్ బస్టర్ కొట్టారు, సూపర్ హిట్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.